హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇదైతే. ఇంకా అక్కడైతే ఇల్లు అయితే మొత్తం చిమ్మేస్తూ ఉన్నాను అనమాట. ఇల్లు చిమ్మేసి మాఫ్ అయితే పెట్టేయాలి. ఎందుకంటే ఒక వారం రోజులు లేం కాబట్టి ఇంట్లో అంటే వచ్చినాకనే మొత్తం క్లీన్ చేసేసుకున్న ఇల్లు అయితే. వచ్చినాక నైట్ వచ్చినాం కదా, మార్నింగ్ మొత్తం క్లీన్ చేసేసిన. ఇంకా ఇప్పుడు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మొత్తం అయితే నీట్గా అయితే ఉడిచేసుకుంటున్నాను అనమాట. అక్కడైతే మొత్తం ఆ సెల్పులలో గ్లాసులలో మొత్తం దుమ్ము ఎక్కువ పట్టేసింది. అసలు డోర్లు పెట్టే ఉన్నాయి, ఎట్లా అంతగానో దుమ్ము పట్టిందో ఏమర్థం అయితే లేదు. అంటే మామూలుగా పట్టింది, ఇంకా డస్ట్ ఎక్కువ వచ్చింది. ఇంకా అంతకుముందు కూడా డస్ట్ ఉన్నది కదా, ఇంకా అదైతే మొత్తం అయితే క్లీన్ చేసాం అన్నమాట. నేను సెల్పులలో క్లీన్ చేసింది అయితే వీడియో క్లిప్ అయితే ఏం తీయలేదు. ఇంక ఇక్కడైతే అంతా మొత్తం అయితే దులిపేసిన అనమాట. ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నా. సౌండ్ వేయకు టోనీ అండి, సౌండ్ చేస్తూ ఉన్నాడు. ఇంక ఇల్లు మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసేసినాం అన్నమాట. అంతకుముందే నేను పోయే ముందే కిచెన్ మొత్తం క్లీనింగ్ చేసుకొని అయితే పోయినా ఊరికి. ఇంకా కిచెన్ వచ్చే వరకు కూడా మంచిగా నీట్గా అట్నే ఉంది. ఇంకొక హాల్ రూమ్ మాత్రం క్లీన్ చేయలేదు నేను. కిచెన్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళినా అన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చిన రోజు తెల్లవారి ఇంకా అంతా మొత్తం క్లీన్ అయితే చేసుకున్నా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈ హాలు, బెడ్రూము, కిచెన్ ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసిన అనమాట. క్లీన్ చేసినాక ఇదైతే ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ అయితే ఇంకా టోనీ బయటకు వెళ్ళి వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళి అయితే ఇంకా పునుగులు అయితే తెచ్చిళ్ళు అనమాట. ఇంకా ఆ రోజు మార్కెట్ జరుగుతూ ఉంటుంది మాకు ఇక్కడ హైదరాబాద్లో. అందుకని చెప్పేసి ఇద్దరు బయటకు వెళ్ళేసి ఇంకా పునుగులు అయితే తీసుకొచ్చిళ్ళు. పునుగులోకి చట్నీ కూడా ఇచ్చిళ్ళు అన్నమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా అక్కడైతే టోనీ తింటూ ఉన్నాడు, మమ్మీ సూపర్ ఉందని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట. అంతకుముందు చపాతీ చేసిన, చపాతీ కూడా అందులో ముంచుకొని తింటా అని చెప్పేసి తెచ్చానమాట. ఇవైతే పుల్కాలు అనమాట. ఇంకా అందులోకైతే ఎగ్ పొడి అయితే చేసిన. ఎగ్ పొడి అనొచ్చు, ఎగ్ పొరోటా అనొచ్చు, ఇంకోటి ఏంటిది ఇంకో ఏమంటారు వీటిని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇంకా అక్కడైతే ఇంకా అవి కూడా తినేస్తూ ఉన్నాం అనమాట. ఇది నైట్ డిన్నర్లోకి తినేస్తూ ఉన్నాను. ఇంకా నైట్ అన్నమాట. ఇంకా నైట్ ఇవి తినేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కాదు, ఈవినింగ్ అనుకుంటా. క్లిప్పులు మిస్ అయినాయి అనమాట. ముందేసేటి వెనకేసి ముందేసిన నేను క్లిప్పు, ఏమనుకోకండి. ఇంకా ఆ రోజే ఈవినింగ్ అనమాట. పునుగులు తిన్నాక తర్వాత అయితే ఇంకా చాయ్ పోసుకొచ్చుకొని చాయ్ అయితే తాగుతూ ఉన్నాను అన్నమాట. క్లిప్పులు వేయడం మిస్ అయిపోయింది. ఇంకా చాలా వీడియోలు అట్నే ఉన్నాయి. అందుకని చెప్పేసి అంటే పెట్టిన వీడియోలు కూడా నేను అట్టే ఉంచుతా సెల్లులో. ఆ వీడియోలు వల్ల ఈ వీడియోలో ఒక క్లిప్పు మిస్ అయింది, ఒక క్లిప్పు ముందైంది అనమాట. అట్లా కన్ఫ్యూజ్ అయింది వీడియో. ఇంక ఇక్కడైతే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను. వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టలేదు అబ్బా. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను అసలు లైక్ కొట్టండి అని. అండ్ చూసిన వాళ్ళేమో వీడియోలు చూస్తూ ఉన్నామని ఎక్కడికైనా పోతే నువ్వు వీడియోలు తీస్తావు కదా అని అంటూ ఉన్నారు. కాకపోతే లైక్ కొట్టట్లేదు, నాకు ఎందుకు అర్థమవుతుంది అసలు. నువ్వు వీడియోలు తీస్తావు కదా అని ఇట్లా గుర్తుపడతా ఉన్నారు, కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు. నాకేం అర్థమవుతుంది. ప్లీజ్ అండి, కొద్దిగా అడిగినప్పుడన్నా అరే వీళ్ళు చూస్తారు కదా, లైక్ ఎందుకు కొట్టట్లేదు అని నేను అనుకుంటా కదా కొద్దిగా. ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి అబ్బా. కనీసం ఈ వీడియో కానీ ఒక 10 లైక్స్ అయినా కొట్టండి. కొద్దిగా చూసిన ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతా ఉన్నారు బయటకు వెళ్తే. కాకపోతే లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు. అరే వీరు ఎవరు లైక్ కొట్టలేదు, నన్ను బాగానే గుర్తుపడుతున్నారు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మన వీడియోలు చూస్తారా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. కాకపోతే ప్లీజ్ అండి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇంకా అక్కడ వచ్చేసి నేను నిమ్మకాయలు తీసుకొచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికాంచి వెళ్ళి. ఇంకా చాలా మంచిగా ఉన్నాయి అవి. ఇంకా అక్కడ వచ్చేసి నేనైతే నిన్న నైట్ అన్నమాట. నిన్న నైట్ చర్పతి అయితే చేసుకున్నాను. ఇంకా
అది కొద్దిగా మంచిగా చక్కెర వేసుకొని తిరుపతి అయితే చేసుకొని ఇంకా అదైతే తాగుతూ ఉన్నాను. టోనీ అయితే పైనకి వెళ్ళారనమాట. పిల్లలు పైనకి వెళ్ళి ఆడుకుందామని చెప్పేసి వెళ్ళాడు. అందుకే వాడు తాగుతాడేమని పిలిస్తే అస్సలు రాలేదు. ఇంకా సరే వాడు వచ్చినాక తాగుతాడని చెప్పేసి నేను కొద్దిగా తాగేసి అక్కడైతే పెట్టేసిన అనమాట. తిరుపతి అయితే మంచిగా ఉంది, మంచిగా తిరుపతి అయితే చేశాను. ఇంక ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ అయితే ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే చేసుకొని కొద్దిగా నిన్న నైటు నెత్తికి ఆయిల్ పెట్టుంటిని. చాలా రోజులు అవుతుంది నాకు నెత్తికి ఆయిల్ లేక. మొత్తం హెడేక్ బరువు ఉంది తల అయితే. అందుకని చెప్పేసి ఇట్లయితే కలవదని చెప్పేసి హెడ్కి అయితే కొద్దిగా ఆయిల్ అయితే మంచిగా పెట్టేసుకొని నైట్ అంతా ఉంచేసిన. ఇంక ఈరోజు కూడా హెడ్ బాత్ చేద్దామని అనుకున్నా, వద్దులే అని చెప్పేసి మళ్ళీ అట్నే ఉంచుకున్నాను అనమాట. కొద్దిగా ఒక్కరోజు మొత్తం ఉంటే కొద్దిగా హెడ్ అనేది కొద్దిగా ఫ్రీ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను హెడ్ బాత్ అయితే చేయలే, నార్మల్గా బాత్ అయితే చేశాను అన్నమాట. టోనీ సౌండ్ తగ్గి ఇంకా అక్కడైతే హెడ్ ఇంకా మంచిగా నెత్తి అయితే దూసుకున్నా. తర్వాత అయితే ఇంకా చాయ్ కూడా పెట్టేసుకొని చాయ్ కూడా తాగేసిన. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వీడితో